నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం జీడిపికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అనేవి ఎన్ఎస్ఓ రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో జీడిపి అనేది ఫస్ట్ క్వార్టర్ అంటే 2024, 25కు సంబంధించి మనకి మొదటి Q1కి సంబంధించి జీడిపి నామినల్ జీడిపి ఎంత ఉంది, రియల్ జీడిపి ఎంత ఉంది, నామినల్ జీవీఏ ఎంత ఉంది, రియల్ జీవీఏ ఎంత ఉంది, వీటి యొక్క వృద్ధి రేటులు ఎంత ఉన్నాయి అనేటువంటి అంశాలని గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇక్కడ వరకు మనం గత వీడియోలో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మిగతా అంశాలని డిస్కస్ చేద్దాం. ఈ చార్ట్స్ అనేవి ఇచ్చాడు. సో వీటికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ ఫిగర్స్ ఇచ్చాడు కదా. ఈ ఫిగర్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ మొదటగా ఇచ్చిన ఈ ఫిగర్లో ఏముందంటే క్వార్టర్లీ జీడిపి అండ్ జీవీఏ ఎస్టిమేషన్స్ ఎలాంగ్ విత్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్స్ ఫ్రమ్ క్వార్టర్ వన్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 21-22 టు Q1 ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అన్నాడు. అంటే స్థిర ధరల్లో మనకి 2021-22, అదేవిధంగా 22-23, 23-24 మధ్య ఒక్కొక్క క్వార్టర్లు అంటే ఒక ఆర్థిక సంవత్సరం 4 త్రైమాసికాలు ఉంటాయని చెప్పుకున్నాం. సో ఈ 4 త్రైమాసికాలు, ఈ 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి 4 త్రైమాసికాల్లో జీడిపి రియల్ జీడిపి అంటే మనకి స్థిర ధరల వద్ద లెక్కించేటటువంటి జీడిపి అనేది పరిమాణంలో ఎంత ఉంది, అదేవిధంగా గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేటువంటి అంశాలు మనకి ఈ ఫిగర్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ బ్లూ మనకి ఈ మొదట నాలుగు అనేవి 21-22 సంవత్సరానికి సంబంధించినటువంటి రియల్ జీడిపి ఎస్టిమేషన్స్ అన్నమాట. సో Q1లో మనకి ఈ పరిమాణంలో జీడిపి అనేది ఉంది. Q1లో ఈ పరిమాణంలో అంటే సుమారుగా మనకి 35 లక్షల కోట్లకి దగ్గరగా జీడిపి అనేది నమోదైంది 2021-22 ఆర్థిక సంవత్సరంలో. అదేవిధంగా Q1లో మనకి సుమారుగా 30-40 మధ్యలో మనకి పరిమాణంలో నమోదవడం అనేది జరిగింది. Q3లో కూడా పెరుగుదల అనేది చూడండి ఇలా పెరుగుతున్నట్టుగానే మనకు కనబడతా ఉంది. పరిమాణం అనేది జీడిపి పరిమాణం అనేది 21-22లో మనకి పెరగడం అనేది జరిగింది. సుమారుగా 40-45 మధ్యలో మనకి Q4లో నమోదవడం అనేది జరిగింది రియల్ జీడిపి. అదేవిధంగా మనకి 2023-24 ఆర్థిక సంవత్సరానికి మనం చూసుకున్నట్టుగైతే ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో మనకి ఈ 4 త్రైమాసికాలకు సంబంధించినటువంటి ఫిగర్స్ అనేవి ఇవి మనకి ఈ 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి రియల్ జీడిపి యొక్క మనకి పరిమాణాలు, జీడిపి అనేది ఒక్కొక్క క్వార్టర్లో ఎంత పరిమాణంలో మనకి నమోదయ్యింది అనేది చూడండి. Q1లో ఈ పరిమాణంలో నమోదైంది. Q1లో సుమారుగా మనకి ఈ పరిమాణంలో నమోదైంది. అదేవిధంగా Q2లో మనకి ఈ పరిమాణంలో నమోదైంది. Q4లో కూడా మనకి సుమారుగా వీటికి దగ్గరగానే నమోదైంది. Q4లో మనకి కొద్దిగా ఎక్కువగా నమోదవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ రియల్ జీడిపి అనేది మొత్తం అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్ జీడిపి యొక్క పరిమాణం అనేది మనకి ఈ 4 తెలియజేస్తూ ఉన్నాయి. 23-24 ఆర్థిక Q1లో మనకి ఎంత ఈ పరిమాణంలో నమోదైంది జీడిపి, Q2లో ఈ పరిమాణంలో నమోదైంది, Q3లో ఈ పరిమాణంలో నమోదైంది, Q4లో ఈ పరిమాణంలో నమోదైంది. టోటల్గా మనకి ఇదైతే 8.2% మనకి ఈ గ్రోత్ రేట్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ది ఏంటంటే ఇది 24-25 ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరం Q1 యొక్క పరిమాణం అనేది ఈ పరిమాణంలో నమోదవడం అనేది జరిగింది. ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా జీడిపి యొక్క లెవెల్స్ అన్నమాట. అంటే ఎంత పరిమాణంలో జీడిపి నమోదైంది అనేది మనకి బ్లూ కలర్లో ఉండేటటువంటివి తెలియజేస్తూ ఉన్నాయి.
నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇప్పుడు ఈ గీత ఉంది కదా, ఇదిగోండి ఇది ఏం తెలియజేస్తూ ఉందంటే మనకి 21-22 ఆర్థిక సంవత్సరంలో Q1లో ఎంత గ్రోత్ రేట్ అనేది నమోదయ్యింది. 22.6% Q1లో నమోదవడం అనేది జరిగింది. అదేవిధంగా Q2కి వచ్చేటప్పటికి ఇది 9.9% గ్రోత్ రేట్ అనేది నమోదయ్యింది. అదేవిధంగా Q3లో 5.5%, Q4లో 4.5% అనేది ఈ సంవత్సరానికి సంబంధించి నమోదవడం అనేది జరిగింది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే 22-23 ఆర్థిక సంవత్సరానికి మనకి Q1లో రియల్ జీడిపి 12.8% నమోదైంది గ్రోత్ రేటు. అదేవిధంగా Q2లో 5.5% గ్రోత్ రేట్ నమోదైంది. Q3లో 4.3% గ్రోత్ రేట్ నమోదైంది. Q4లో 6.2% గ్రోత్ రేట్ అనేది నమోదవడం అనేది జరిగింది. నెక్స్ట్ 23-24 ఆర్థిక సంవత్సరానికి మనం చూసుకున్నట్టుగైతే Q1లో 8.2% గ్రోత్ రేట్ అనేది నమోదైంది. Q2లో 8.1% గ్రోత్ రేట్ నమోదైంది. Q3లో 8.6% గ్రోత్ రేట్ నమోదవడం అనేది జరిగింది. Q4కి వచ్చేటప్పటికి 7.8% గ్రోత్ రేట్ అనేది నమోదైంది. నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరం 24-25 ఆర్థిక Q1లో గ్రోత్ రేట్ అనేది 6.7% గ్రోత్ రేట్ అనేది నమోదైంది. అయితే ఈ గ్రోత్ రేట్ని ఇక్కడ చూడండి ఇయర్ ఆన్ ఇయర్ మెథడ్ అంటాం. అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు ఎగ్జాంపుల్కి 21-22 ఆర్థిక సంవత్సరంలో Q1కి వచ్చేటప్పటికి మనకి జీడిపి అనేది ఎంత ఉంది అనేది చూసుకుంటాం. అదేవిధంగా 22-23 ఆర్థిక సంవత్సరంకి వచ్చేటప్పటికి Q1కి వచ్చేటప్పటికి జీడిపి ఎంత ఉంది అనేది చూసుకొని ఈ రెండింటి మధ్య వచ్చేటటువంటి పెరుగుదలను తీసుకొని మనం ఈ గ్రోత్ రేట్లు లెక్కించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 24-25 ఆర్థిక సంవత్సరం Q1 లెక్కించాం కదా, అంటే ఇక్కడ 22-23 Q1 యొక్క పరిమాణాన్ని తీసుకొని ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిమాణంలో వచ్చేటువంటి పెరుగుదలను తీసుకొని మనం ఈ జీడిపి యొక్క గ్రోత్ రేట్ అనేది పెరిగిందా తగ్గిందా అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ మెథడ్ అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఇదే టైంలో ఎంత పరిమాణంలో జీడిపి ఉత్పత్తి జరిగింది, ఇప్పుడు ఎంత ఉత్పత్తి జరిగింది అనేది చూసుకొని దాన్ని బట్టి ఈ గ్రోత్ రేట్లు అనేది నమోదవడం లెక్కించడం అనేది జరుగుతుంది. ఇది ఈ ఫిగర్లో మనకి చెప్పినటువంటి అంశాలు. నెక్స్ట్ ఫిగర్ కానీ మనం చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి, క్వార్టర్లీ రియల్ జీవీఏ ఎస్టిమేషన్స్ ఇన్ లక్షల కోట్లు అండ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్స్. చూడండి ఇంతకుముందు చూసింది జీడిపిది, ఇప్పుడు జీవీఏకి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అనమాట. ఇవి కూడా సేమ్ మన జీడిపి లాగే ఈ బ్లూ కలర్లో ఉండేవన్నీ కూడా మనకి ఈ పరిమాణం అన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. బ్లూ కలర్లో ఉండేవన్నీ కూడా జీవీఏ యొక్క పరిమాణాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఈ Q1లో ఎంత పరిమాణం ఉంది, Q2లో ఎంత పరిమాణం, Q3లో ఎంత పరిమాణం, Q4లో ఎంత పరిమాణంలో ఉన్నదని తెలియజేస్తాయి. అదేవిధంగా 22-23లో జీవీఏ అనేది మనకి జీవీఏ అనేది ఎంత వస్తుంది అనేది మనకి ఈ బ్లూ కలర్లో ఉండేదంతా పరిమాణాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి మనకి Q1 Q2లో ఎంత పరిమాణంలో ఒక్కొక్క క్వార్టర్లో Q1 Q2 అంటే మొదటి త్రైమాసికం, రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికంలో మనకి మొదటి త్రైమాసికం అనేది ఎప్పుడు కూడా ఏప్రిల్ టు జూన్ అనేది ఉంటుంది. తర్వాత జూలై టు సెప్టెంబర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అక్టోబర్ టు డిసెంబర్ అనేది ఉంటుంది. జనవరి టు మార్చ్ అనేది ఉంటుంది. మొత్తం మనకి 12 నెలల్ని 3 నెలల చొప్పున లెక్కించుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇవి పరిమాణాన్ని తెలియజేస్తే నెక్స్ట్ ఇదంతా కూడా గ్రోత్ రేట్ అనేది తెలియజేస్తుంది. చూడండి 21-22లో జీవీ యొక్క గ్రోత్ రేట్ అనేది మొదటి క్వార్టర్లో 21.3% గ్రోత్ రేటు, రెండో క్వార్టర్లో వచ్చేటప్పటికి 10% గ్రోత్ రేటు, మూడో క్వార్టర్కి వచ్చేటప్పటికి 5% గ్రోత్ రేటు, నాలుగో క్వార్టర్కి వచ్చేటప్పుడు 4.3% గ్రోత్ రేట్ అనేది నమోదవడం అనేది జరిగింది. నెక్స్ట్ 22-23కి వచ్చేటప్పటికి Q1లో మనకి 11.3%, Q2కి వచ్చేటప్పటికి 5%, Q3కి వచ్చేటప్పుడు 4.8%, Q4కి వచ్చేటప్పుడు 6%,
మనకి నమోదు అవ్వడం అనేది జరిగింది. 23, 24కి వచ్చేటప్పటికి Q1లో 8.3%, Q2లో 7.7%, Q3లో 6.8%, Q4లో 6.3% జీవీఏ గ్రోత్ రేట్లు అనేది నమోదు అవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరం 24, 25 Q1లో 6.8% గ్రోత్ రేట్ అనేది, జీడిపి అయితే 6.7% గ్రోత్ రేట్ అనేది నమోదు అవ్వడం అనేది జరిగింది. ఇది మనకి ఈ ఫిగర్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి, సెక్టోరల్ కాంపోజిషన్ అండ్ గ్రోత్ రేట్స్ ఆఫ్ క్వార్టర్లీ జీవీఏ అంటే మనకి వివిధ రంగాలనే ఉంటాయి కదా. మనం ప్రాథమిక రంగం అని, అదేవిధంగా ద్వితీయ రంగం అని, తృతీయ రంగం అని చెప్తాం. ఈ రంగాల్లో మరలా మనకి సబ్ సెక్టర్స్ అనేవి ఉంటాయి కదా. ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగం ఉంటుంది, మనకి అడవులు ఉంటాయి, మత్స్య పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అదేవిధంగా ద్వితీయ రంగంలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఎలక్ట్రిసిటీ అని, గ్యాసు, వాటరు సప్లై, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. తృతీయ రంగంలో మళ్ళీ మనకి ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మనకి తృతీయ రంగంలో ఉండడం అనేది జరుగుతుంది. సో జీవీఏ పరంగా జీవీఏ మనం ఎంతగా చెప్పుకున్నాం, 70.25 లక్షల కోట్లు అని చెప్పు. ఈ మనకి 70.25 లక్షల కోట్లు అని చెప్పాం. 70.25 లక్షల కోట్లు అని చెప్పాం. సో ఈ 70.25 లక్షల కోట్లలో ఈ 3 రంగాల నుంచి ఒక్కొక్క సబ్ సెక్టారు ఇవన్నీ కూడా ఎంతెంత, ఇప్పుడు మనకి ఈ 70.25 లక్షల కోట్లలో ఈ ఒక్కొక్కటి ఏ రంగం నుంచి ఎంతెంత వస్తుంది అనేది మనకి జీవీఏ పరంగా ఇది చెప్పడం అనేది జరిగింది. చూడండి, మనకి అగ్రికల్చరల్, లైవ్ స్టాక్, ఫుడ్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్, వీటి నుంచి 6% అనేది వస్తుంది. అంటే ఈ 70.25 లక్షల కోట్లలో 6% అనేది దీని నుంచి రావడం అనేది జరుగుతుంది. 16%, ఇది 16% అనేది దీని నుంచి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అది మైనింగ్ అండ్ క్వారీయింగ్ నుంచి మనకి 2% అనేది దీంట్లో నుంచి రావడం అనేది జరుగుతుంది. మైనింగ్ అండ్ క్వారీయింగ్ నుంచి 2% అనేది వస్తుంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం నుంచి మనకి 14% అనేది కంట్రిబ్యూషన్ అనేది తయారీ రంగం నుంచి వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, అదర్ యూటిలిటీ సర్వీస్ నుంచి 2% మాత్రమే దీని నుంచి రావడం అనేది జరుగుతుంది. 2% దీని నుంచి వస్తుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం నుంచి మనకి ఎంత శాతం వస్తుందంట, 9% అనేది నిర్మాణ రంగం నుంచి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అది ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్, ఇవన్నీ కూడా 15% అనేది దీని నుంచి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్, వీటి నుంచి 26% అనేది దీని నుంచి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, అదర్ సర్వీసెస్, వీటి నుంచి మనకి 16% అనేది దీని నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి వివిధ రంగాల నుంచి ఎంతెంత పరిమాణంలో ఎంత వస్తుంది అనేది జీవీఏ పరంగా మనకి చెప్పడం అనేది జరిగింది. మనం దీని నుంచి చూసుకున్నట్టుగైతే అత్యధికంగా దేని నుంచి వస్తుంది అనేది కానీ మనం చూసుకున్నామంటే చూడండి, అత్యధికంగా మనకి ఏ రంగం నుంచి వస్తుంది, ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్. చూడండి, ఇక్కడ మనం దీనికంటే ముందుగా వీటిని రంగాల వారీగా మనం ఒకసారి వీటిని విభజించుకుంటూ చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని చెప్తాం. సో జీవీఏ పరంగా ఇప్పుడు ప్రాథమిక రంగాన్ని మనం ఈ రెండింటిని కలిపి ప్రాథమిక రంగంగా చెప్తాం.
ఈ రెండింటిని కలిపి ప్రాథమిక రంగం. అగ్రికల్చరల్, లైవ్ స్టాక్, ఫారెస్ట్, ఫిషింగ్, మైనింగ్, క్వారీయింగ్ వీటిని కలిపి ప్రాథమిక రంగంగా చెప్తాం. సో ప్రాథమిక రంగంగా టోటల్గా మనకి ఎంత 18% అనేది ప్రాథమిక రంగం నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మనం మిగతాది మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, గ్యాస్ వీటి నుంచి, అదేవిధంగా కన్స్ట్రక్షన్, ఈ వీటిని కలిపి మనం ద్వితీయ రంగంగా చెప్తాం. వీటిని ద్వితీయ రంగంగా చెప్తాం. అదేవిధంగా ఈ మిగతా వీటన్నిటిని కలిపి మనం తృతీయ రంగంగా చెప్తాం. తృతీయ రంగంగా చెప్తాం. దీన్ని బట్టి చూడండి, దీని నుంచి 18% వస్తుంది ప్రాథమిక రంగం నుంచి. దీని నుంచేమో 14 + 2 16, 16 + 9 25, 25% ఏమో దీని నుంచి వస్తుంది, ద్వితీయ రంగం నుంచి వస్తుంది. అదేవిధంగా తృతీయ రంగం నుంచి 15 + 26 41, 47, 57% ఏమో దీని నుంచి రావడం అనేది జరుగుతుంది. సో అత్యధికంగా మనం ఏ రంగం నుంచి వస్తున్నట్టుగా, తృతీయ రంగం నుంచి మనకు అత్యధికంగా జీవీఏలో అత్యధిక వాట దేని నుంచి వస్తున్నట్టుగా తృతీయ రంగం నుంచి వస్తుంది. రెండోదేమో ద్వితీయ రంగం, మూడోదేమో ప్రాథమిక రంగంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి జీవీఏ పరంగా వివిధ రంగాల యొక్క వాటాలు అనేవి ఎంతెంత వస్తున్నాయి అనేది మనకి ఈ ఫిగర్ అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే చూడండి, సెక్టర్ వైజ్ గ్రోత్ రేట్స్ ఆఫ్ రియల్ జీవీఏ ఫర్ Q1 ఆఫ్ 23, 24 అండ్ 24, 25. అంటే జీవీఏ అనేది వివిధ రంగాల యొక్క వాటాలు అనేవి 24, 25 ఆర్థిక సంవత్సరం, అదేవిధంగా 23, 24 ఆర్థిక సంవత్సరం Q1లో ఎంతెంత ఉన్నాయి అనేది మనకి ఈ ఫిగర్ అనేది తెలియజేస్తుంది. చూడండి, ఇది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరం అంటే 24, 25 ఆర్థిక సంవత్సరం సంబంధించి, బ్లూ కలర్ ఏమో 22, 24 ఆర్థిక సంవత్సరం సంబంధించి. మనకి ఈ అగ్రికల్చరల్, లైవ్ స్టాక్ ఇవన్నీ కూడా మనకి 23లో 3.7% గ్రోత్ రేట్ అనేది వస్తే, ప్రస్తుతం ఏమో 2% గ్రోత్ రేట్, అంటే మనకి ఏమైంది, ఇది తగ్గినట్టుగా కనబడుతుంది. మనకి అగ్రికల్చరల్ సెక్టర్ అనేది గ్రోత్ రేట్ అనేది తగ్గినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఇది గత సంవత్సరం 7% ఉంటే ప్రస్తుతం 7.2%, అంటే దీంట్లో పెరుగుదల అనేది లైట్గా మనకి క్వారీయింగ్ రంగంలో కనబడతా ఉంది. నెక్స్ట్ది మ్యానుఫ్యాక్చరింగ్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం గత ఆర్థిక సంవత్సరం 23, 24 5% గ్రోత్ రేట్ అనేది ఉంటే ప్రస్తుతం 7% గ్రోత్ రేట్, అంటే ఇది కూడా పెరిగినట్టుగా కనబడుతుంది. గ్రోత్ రేట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో కూడా గ్రోత్ రేట్ అనేది పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా గత ఆర్థిక సంవత్సరం 3.2% ఉండి ఇప్పుడు 10.4%, భారీగా ఇది గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం అనేది గతం 8.6% ఉంటే ప్రస్తుతం 10.5%, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క మొదటి త్రైమాసికంలో 10.5%, అంటే ఇది కూడా పెరుగుదల అనేది నమోదైంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇవన్నీ కూడా ట్రేడు, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ కూడా మనకి గత ఆర్థిక సంవత్సరం 9.7% ఉంటే ప్రస్తుతం 5.7%, అంటే ఇది గ్రోత్ రేట్ అనేది తగ్గుదల అనేది కనబడుతుంది. నెక్స్ట్ది ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేవి గత ఆర్థిక సంవత్సరం 12.6% ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ రేట్ అనేది 7.1%, అంటే ఇది కూడా తగ్గుదల అనేది కనబడుతుంది. నెక్స్ట్ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, అదర్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం 8.3% ఉంటే ప్రస్తుతం 9, అంటే ఇది లైట్గా పెరుగుదల అనేది కనబడుతుంది. ఇప్పుడు మనం రంగాల వారీగా చూసుకున్నట్టుగైతే ఇది మనకి ప్రాథమిక రంగం, ఇక్కడి నుంచి ఇదంతా కూడా మనకి ద్వితీయ రంగం, ఇదంతా కూడా మనం తృతీయ రంగంగా చెప్తాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, జీవీఏ పరంగా చూసుకుంటే ప్రాథమిక రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మనం 6.7% గ్రోత్ రేట్ సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యవసాయ రంగం అనేది తక్కువ వృద్ధి రేటు నమోదైంది.
అదేవిధంగా దాంతో పాటుగా చూసుకున్నట్టుగైతే సేవల రంగం కూడా వృద్ధి రేట్ అనేది తక్కువ నమోదైంది. కాకపోతే పారిశ్రామిక రంగం అనేది వృద్ధి రేట్ అనేది ఎక్కువగా నమోదవడం చూడండి 3 పెరిగాయి. 3 వాటిలో కూడా పెరుగుదల అనేది కనబడింది. కాబట్టి పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం, సేవల రంగంలో తగ్గుదల అనేది గ్రోత్ రేట్లో తగ్గుదల వలన మన జీడిపి అనేది కనిష్టంగా 6.7% తగ్గిపోవడం అనేది జరిగింది. ఇది మనకి ఈ ఫిగర్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఫిగర్ కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి కంపోజిషన్ అండ్ గ్రోత్ రేట్స్ ఆఫ్ క్వార్టర్లీ జీవీఏ ఇన్ బ్రాడ్ సెక్టార్. అంటే వివిధ క్వార్టర్లో మనం చెప్పాం కదా, ప్రాథమిక రంగం, అదేవిధంగా ద్వితీయ రంగం, అదేవిధంగా తృతీయ రంగం అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇవి మనం జీవీఏని 100%గా తీసుకుంటే, జీవీఏని 100%గా తీసుకున్నట్లయితే వాటి యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఎంత ఉంది, ఒక్కొక్క రంగం యొక్క కంట్రిబ్యూషన్ అనేది వివిధ ఆర్థిక సంవత్సరాల్లో వివిధ క్వార్టర్స్లో ఎంతెంత ఉన్నాయో మనం చూద్దాం. చూడండి 21, 22కి వచ్చేటప్పటికి Q1 కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ గ్రీన్ కలర్లో ఉన్నదేమో అగ్రికల్చర్ 20.4% గ్రోత్ రేట్ అనేది కలిగి ఉంటే, ఇదేమో మనకి వాటాను కలిగి ఉంటే, అదేవిధంగా ఇది ద్వితీయ రంగమేమో 27.1% వాటాను కలిగి ఉంటే, తృతీయ రంగమేమో 52.5%, టోటల్గా మనకి 100% అనేది కలిగి ఉంది. అలా మనకి ఇవన్నీ కూడా అవే తెలియజేసింది. అంటే ఈ Q2లో ఎంత ఉంది, Q3లో ఎంత ఉంది, Q4 ఎంత ఉంది అనేది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇది తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ అది 22, 23 ఆర్థిక సంవత్సరంలో Q1 కానీ మనం చూసుకున్నట్టుగైతే 16.3% వ్యవసాయ ప్రాథమిక రంగం జీడిపి అంటే జీవీఏలో వాటా కలిగి ఉంటే, ద్వితీయ రంగమేమో 24.5% వాటాను కలిగి ఉంటే, 58.5% ఏమో మనకి తృతీయ రంగం అనేది వాటాను కలిగి ఉంది. ఆ విధంగా Q1, Q2, Q4లో Q1, Q2, Q4లో ఎంత కలిగి ఉన్నది మనకి ఈ డయాగ్రామ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ది ఇంకొక అంశం కూడా మనం చూసుకున్నట్టుగైతే మిగతాది 23, 24 ఆర్థిక సంవత్సరం. సో 23, 24 ఆర్థిక సంవత్సరం Q1లో 18.3% ఏమో మనకి ప్రాథమిక రంగం వాటా కలిగి ఉంటే, 25.2% ద్వితీయ రంగం వాటా కలిగి ఉంటే, 56.4% తృతీయ రంగం అనేది వాటా అనేది కలిగి ఉంది. అలాగే ఇవన్నీ కూడా మనకు Q1, Q2, Q3, Q4లో ఎలా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం Q1కి సంబంధించి ఇది 24, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం డిస్కస్ చేస్తాను. ఇప్పుడు 18.1% ఏమో మనకి ప్రాథమిక రంగం అనేది ఉంది. అదేవిధంగా 25.1% ఏమో ద్వితీయ రంగం అనేది ఉంది. 56.8% ఏమో తృతీయ రంగం అనేది ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టుగైతే జీవీఏ పరంగా అత్యధిక వాటా దేని నుంచి వస్తుందంటే మనకి సేవల రంగం నుంచి వస్తుంది. రెండోది ద్వితీయ రంగం నుంచి వస్తుంది. మూడోది ప్రాథమిక రంగం 18.1% అనేది మనకి ప్రాథమిక రంగం నుంచి, 25.1% ద్వితీయ రంగం నుంచి, 56.8% ఏమో తృతీయ రంగం నుంచి మనకి జీవీఏ పరంగా వస్తుంది. అత్యధిక వాటా దేని నుంచి వస్తుంది, సేవల రంగం నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం కూడా మనకి ఈ డయాగ్రామ్లో మనకి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. ఏంటంటే చూడండి, ఇది సేవల రంగం అనేది మనకి ప్రాథమిక రంగం యొక్క వాటా అనేది తగ్గుతున్నట్టు కనబడుతుంది. చూడండి ఇక్కడ 20.4 ఉన్నది, 16.4కి, 25కి, 21కి, 19కి, 16.2కి, 24.5కి, 20.5కి ఇలా తగ్గుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 18.1%కి ఈ ప్రాథమిక రంగం యొక్క వాటా, వ్యవసాయ రంగం యొక్క వాటా జీవీఏలో తగ్గిపోవడం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ పారిశ్రామిక రంగం యొక్క వాటాలు కూడా మనకి పెరుగుదల అనేది స్థిరంగా కనిపించడం అనేది లేదు. పెరుగుదల అనేది కనబడుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సేవల రంగం వాటా మాత్రం పెరుగుతున్నట్టుగానే మనకు కనబడుతూ ఉంది. సేవల రంగం యొక్క వాటా అనేది చూడండి 52.4 ఉన్నది 56.8 అయింది. ఇక్కడ 52.1 ఉన్నది 52.4 అయింది. ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంది. ఏది ఏమైనా సరే సేవల రంగం వాటా అనేది ఎక్కువగా పెరుగుతుంది. ద్వితీయ రంగం వాటా కూడా పెరుగుతుంది. కానీ తృతీయ రంగం వాటా అనేది ప్రాథమిక రంగం యొక్క వాటా అనేది వ్యవసాయ రంగం యొక్క వాటా జీవీఏలో తగ్గిపోవడం అనేది మనం ఈ డయాగ్రామ్లో గమనించవచ్చు.
నెక్స్ట్ డయాగ్రామ్ ఏమి ఇచ్చాడు అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ ఆఫ్ రియల్ జీవీఏ ఫర్ Q1 to చూడండి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంట. ఇది ప్రైమరీ సెక్టర్ సంబంధించినటువంటి జీవీఏ అనేది ఇయర్ ఆన్ ఇయర్ Q1 చూడండి 22-23 Q1లో Q1లో జీవీ యొక్క గ్రోత్ రేట్ ఏమో 3.2%, 23-24 ఆర్థిక సంవత్సరంలో 4.2% Q1 అంటే Q1లో. ప్రస్తుతం 24-25లో 2.7% మాత్రమే Q1లో జీవీఏ గ్రోత్ రేట్ అనేది రియల్ జీవీఏ అంటే 2011-12 ధరల్లో లెక్కించేటటువంటి రియల్ జీవీఏ గ్రోత్ రేట్ అనేది Q1లో 2.7% మాత్రమే నమోదయ్యింది. నెక్స్ట్ ఇది సెకండరీ సెక్టార్ అంటే మనకి ద్వితీయ రంగం యొక్క జీవీఏ గ్రోత్ రేట్స్ అనే రియల్ జీవీ 22-23లో అయితే 6.9%, మనకి 23-24లో 5.9%, 24-25 ప్రస్తుతం ఏమో 8.4%. అంటే పారిశ్రామిక రంగం యొక్క జీవీఏ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా పెరగడం అనేది జరిగింది, కానీ ప్రాథమిక రంగం యొక్క జీవీఏ గ్రోత్ రేట్ అనేది తగ్గినట్టుగా కనపడుతుంది. అదేవిధంగా సేవల రంగం యొక్క జీవీఏ కూడా తగ్గిపోతున్నాడు. చూడండి 22-23లో 16.7% ఉన్నది 23-24లో 10.7%కి వచ్చింది, 24-25లో 7.2%. అంటే భారీగా తగ్గుదల అనేది దీంట్లో నమోదవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి జీవీఏ తక్కువ గ్రోత్ రేట్ నమోదవడం కారణం ఏంది? ప్రాథమిక రంగం, అదేవిధంగా తృతీయ రంగాలు అనేవి గ్రోత్ రేట్లు అనేవి తగ్గిపోవడం వలన మనకి ఈ గ్రోత్ రేట్ అనేది జీడిపి గ్రోత్ రేటు తగ్గిపోతున్నట్టుగా మనకి ఈ డయాగ్రామ్స్ అనేవి చెప్తా ఉన్నాయి. ఇది మనం ఈ పటాలకు సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాలు ఏమనేవి చూడండి. ఇంకా ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రైమరీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి అనేది వాడే ఇచ్చారు. చూడండి ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగాలు ఏమేమి ఉంటాయి? అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ అండ్ మైనింగ్, క్వారింగ్, వీటిని ప్రాథమిక రంగంగా చెప్తాం. మన బుక్కుల్లో కూడా ఇవే ఇస్తారు. నెక్స్ట్ సెకండరీ సెక్టార్లో ఏముంటాయంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, అదర్ యూటిలిటీ సర్వీసెస్ అండ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా ద్వితీయ రంగంలోకి వస్తాయి. టెరిటరీ సెక్టర్ తృతీయ రంగం ఏమో ట్రేడ్, వర్తకం, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్, ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ అనేవి తృతీయ రంగంలోకి వస్తాయని వాడే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనం వీటికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో వీటిని ఏ విధంగా జీడిపిని లెక్కిస్తారు, అదేవిధంగా ఏ సోర్సెస్ నుంచి జీడిపి యొక్క అంచనాలు తీసుకుంటారు అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.